హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. నేను ఈరోజు పన్నీర్ 65 చేయబోతున్నాను. ఇది క్రిస్పీగా స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. స్టార్టర్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. దీనికోసం నేను 200 గ్రాముల పన్నీర్ని తీసుకుని ఇలా సమానంగా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్ని తీసుకుని అందులో ఈ పన్నీర్ ముక్కలను వేయాలి. 3 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. పసుపు ఆప్షనల్ అండి, మీకు కావాలంటేనే వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయటం వల్ల కలర్ బాగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొంచెం కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా. వీటన్నింటినీ వేసి బాగా కలపాలి. పన్నీర్ని గట్టిగా పట్టుకోకుండా ఇలా కొంచెం కొంచెం నీరు పోస్తూ కలుపుకోవాలి. వాటర్ ప్లేస్లో మనం కావాలనుకుంటే పెరుగును కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకొని ఒక బాణల్లో నూనెను పోసి నూనె వేడయ్యాక వీటిని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. వీటిని ఇంకొంచెం టేస్టీగా చేయడం కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడయ్యాక ఒక 10 జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 4 పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగాక ఇందాక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇందాక వేయించి పెట్టిన క్యాష్యూస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ముందలే వేస్తే మాడిపోతాయి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. అంతేనండి, వేడి వేడి పన్నీర్ 65 రెడీ. ఇది వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.